నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం మార్కెట్ చాలా న్యూట్రల్ గా క్లోజ్ అయింది. అంటే ఒక 1% అప్సైడ్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మాత్రం అబ్సల్యూట్ న్యూట్రల్. మనకి మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని కూడా నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. మేబీ మనకి వీకెండ్ ఒక లాంగ్ వీకెండ్ అవ్వటము, శుక్రవారం మార్కెట్ కి సెలవు ఇండిపెండెన్స్ డే వల్ల. సో ఇవంతా కూడా ఒక లాంగ్ వీకెండ్ అవ్వటము, శుక్రు శని ఆదివారాలు, దానికి తోడు టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఇంకా మార్కెట్ లో ఉండటము, అండ్ ఇండియా అండ్ చైనా మధ్యలో ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నటువంటి ట్రేడ్ డీల్స్ కి సంబంధించి ఏదన్నా గుడ్ ఆర్ బ్యాడ్ న్యూస్ ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. సో ఏదున్నా కానీ మార్కెట్ లో కొంచెం పెద్ద సైజులోనే మూవ్ రావచ్చు అన్న ఉద్దేశం ఏమో తెలియదు. కానీ మార్కెట్ లో అయితే ఈ రోజు పెద్ద ఎత్తున వైల్డ్ మూవ్స్ లేకుండా ఒక స్టేబుల్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. అంటే యాక్టివిటీ మేబీ తక్కువ ఉందేమో, అది మార్కెట్ మనకి టోటల్ రిపోర్ట్ వచ్చిన టైంకి అర్థమవుతుంది. బట్ మనం ఒక్కసారి అనాలిసిస్ చూసుకున్నట్లయితే పోయిన వారం మనం 8వ తారీఖు మాట్లాడుకున్న దాని ప్రకారం ఏదైతే ఒక ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ స్టార్ట్ అయిందో అక్కడ సపోర్ట్ అయితే తీసుకోబోతోంది మార్కెట్. అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాము. అప్ సైడ్ సస్టైన్ అవుతుందా లేదో నాకు కూడా తెలియదు, కానీ అప్ సైడ్ బయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాము. అప్ సైడ్ బయింగ్ రావటమే కాదు, అప్ సైడ్ సస్టైన్ కూడా అయింది. ఇన్ఫాక్ట్ ఆ ట్రెండ్ లైన్ అండ్ అబౌవ్ అయితే మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడతోటి మనకి ఆ నెగటివ్ ట్రెండ్ ఎండ్ అయిపోయిందా అంటే మనం ఆ విధంగా అనుకోవడానికి అయితే లేదు. ఇక్కడ కేవలం ఒక చిన్న బ్రేక్ మాత్రమే అప్ సైడ్ వచ్చింది. సో ఫస్ట్ అసలు మార్కెట్లో జరిగినటువంటి ఫండమెంటల్ యాక్టివిటీస్ ఏంటో అర్థం చేసుకుందాము. ఆ ఫండమెంటల్ యాక్టివిటీస్ తర్వాత మనకి మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ వైపుగా ఉండొచ్చు, మనం ఏ విధంగా మనం ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ వీక్లో మార్కెట్లో కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. పర్టికులర్గా యూఎస్ రిలేటెడ్ జాబ్స్ డేటా గతంలో వచ్చింది. ఆ తర్వాత యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. అండ్ దాంతో పాటుగా కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ ద చైనీస్ రిలేషన్, ఇండియా అండ్ చైనా రిలేషన్ కొంత పాజిటివ్గా డెవలప్ అవ్వటం. సో ఇట్లా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో స్టెప్ బై స్టెప్ విల్ కమ్. సో బేసిక్గా మొన్న మనకి యూఎస్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే బయటకు వచ్చింది. అది ఎక్స్పెక్టెడ్ కంటే కూడా తక్కువ రావటం యాక్చువల్గా మార్కెట్ని సర్ప్రైజ్ చేసింది. ఇన్ఫ్లేషన్ తక్కువ వచ్చినట్లయితే అది మార్కెట్కి యాక్చువల్గా పాజిటివ్ సెంటిమెంటే. ఎందుకు? మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ రావచ్చు ఫెడ్ చైర్ దగ్గర నుంచి అని. కాకపోతే ప్రీవియస్గా వచ్చినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ డేటా బాగా వీక్గా రావటంతో అక్కడ వైట్ హౌస్ దగ్గర నుంచి ట్రంప్ బాగా సీరియస్ అయ్యాడు. సో దాంతో అక్కడ ఉన్న ఎవరైతే మనకు ఆ డేటాస్ ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళని జాబ్స్ లోన్స్ కూడా తీసేస్తాము అంటే థ్రెటన్ చేశారు, కొంతమంది తీసేశారు. నా గవర్నమెంట్లో నువ్వు ఇటువంటి డేటాస్ని పబ్లిష్ చేస్తావా, నా గవర్నమెంట్ అంత బ్యాడ్గా ఉంది అని చెప్పేసి ప్రెషర్ చేయడంతో మేబీ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఏమైనా మ్యాన్యుపులేట్ అయిందా, ఇది కూడా ఒక డౌట్ మార్కెట్కి అయితే ఉంది. ఒకవైపు టారిఫ్ పెరిగింది, టారిఫ్లు పెంచడం వల్ల ఆల్రెడీ ప్రొడక్షన్ అంటే ప్రోడక్ట్స్ ఏవైతే యూఎస్లోకి వస్తున్నాయో వాటి యొక్క ధరలు పెరిగాయి. మరి ధరలు పెరిగినప్పుడు సహజంగా ఇన్ఫ్లేషన్ పెరుగుని ఉండాలి, కానీ ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఇన్ఫ్లేషన్ స్టేబుల్గా ఉండటం అనేది మార్కెట్ని బాగా సర్ప్రైజ్ చేసింది. సో గోయింగ్ ఫర్దర్ నిజంగానే మనకి ఇది నిజమైన ఇన్ఫ్లేషనా కాదా అని ఒక కంక్లూషన్కి రావాలి అని అంటే యూఎస్కి సంబంధించినటువంటి జీడిపి డేటా అని కూడా బయటికి రావాలి. ఆ జీడిపి డేటా కూడా మనకి బయటికి కనుక వచ్చింది అని అంటే ఎస్, నిజంగా ఇన్ఫ్లేషన్ స్లోడౌన్ అయినట్లయితే ఎకానమీ మెరుగుపడుతూ ఉంటుంది వాళ్ళకు కూడా. అప్పుడు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇదంతా జరిగినప్పుడు మన ఇండియన్ ఐటీ సెక్టార్ అండ్ అదర్ సెక్టార్స్ కూడా కొంత బూస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగానే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ కూడా కొంత పరుగులు తీయడానికి మంచి ఛాన్స్ దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి ఏ ఒక్క డేటా కూడా పాజిటివ్ అంటే నమ్మకంతో అయితే కుదరట్లేదు. అండ్ దాంతో పాటుగా ఫెడ్ చైర్మన్ కి సంబంధించినటువంటి రేట్ కట్ రాబోతుంది, అంటే ఫెడ్ రేట్ కట్ రాబోతుంది. ఆ ఫెడ్ రేట్ కట్ ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక ప్రెషర్ ని మళ్ళీ బిల్డ్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు అనుకుంటున్నట్టుగానే నీకు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అనేది కూల్ డౌన్ అవుతుంది కాబట్టి గోయింగ్ ఫర్దర్ ఫెడ్ రేట్ కట్ చేస్తుందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్. యాక్చువల్గా అది కూల్ అయిందా, కూల్ చేశారా మనకు తెలియదు. కాకపోతే ఈ డేటా తోటి అయితే మాత్రం మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఒక 25 బేసిస్ పాయింట్స్ నుంచి 50 బేసిస్ పాయింట్స్ వరకు కూడా చేసే అవకాశాలు ఉన్నాయేమో అని కొత్త ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో బిల్డ్ అయింది. ఒకవేళ నిజంగానే ఇంట్రెస్ట్ రేట్ కట్ కనుక జరిగినట్లయితే డెఫినెట్గా అది ఫార్మాసిటికల్ అవ్వచ్చు, పర్టికులర్గా ఐటీ సెగ్మెంట్ ఒక పెద్ద బూస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా బయటకు వచ్చింది. సో ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా మాత్రం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఇన్ఫాక్ట్ మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ డిస్ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళిపోయింది. అంటే రేట్లు తగ్గడం మొదలుపెట్టాయి. పెరగడం పక్కన పెట్టండి, స్టేబుల్ అవడం పక్కకు పెట్టండి, రేట్లు తగ్గడం మొదలుపెట్టాయి. ఇన్ఫ్లేషన్ మన ఆర్బీఐ కంఫర్ట్ జోన్ కంటే కూడా తక్కువ వెళ్ళటం మొదలుపెట్టింది. అదేంటి, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే మార్కెట్కి మంచిదే కదా అని అంటే మార్కెట్ ఎప్పుడు కూడా డిస్ఇన్ఫ్లేషన్ యాక్సెప్ట్ చేయదు. మార్కెట్లో గ్రోత్ ఉండాలి అంటే, మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ కాదు, మన రెగ్యులర్ మార్కెట్స్ అండ్ దేశం ఎక్కడైనా కానీ ఒక గ్రోత్ అనేది ఉండాలి అని అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది భాగమై ఉండాలి. ఇన్ఫ్లేషన్ కనుక లేనట్లయితే ఒక జపాన్ లాంటి కంట్రీ లాగా ఎప్పటి నుంచో ఇరుక్కుపోయినటువంటి అంటే ఎకానమీ పరంగా ఇరుక్కుపోయినటువంటి ఒక కంట్రీ లాగా తయారవుతుంది. సో ఏ కంట్రీ అయినా కానీ ఎంతో కొంత ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేసే ప్రయత్నమే చేస్తారు. అదే మన ఆర్బీఐ కంఫర్ట్ జోన్ వచ్చేసరికి 4 ± 2 అంటే
2 to 4 అయినా ఉండొచ్చు, లేదా 4 to 6 అయినా కానీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు అది 2 కంటే బిలోకి వెళ్తుంది. సో అదేమన్నా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుందా అని అంటే దానికి అంత అవకాశాలు లేవు. మార్కెట్లో లిక్విడిటీని పెంచే ప్రయత్నం ఆల్రెడీ ఆర్బీఐ చేసింది. మార్కెట్లో వడ్డీ రేట్లను కట్ చేసింది అండ్ బ్యాంక్స్ ద్వారా డబ్బులు పంపించేసే ప్రయత్నం చేసింది. లిక్విడిటీని పెంచి కన్సంప్షన్ బూస్ట్ చేసే ప్రయత్నం అటు ప్రభుత్వం కూడా చేస్తోంది. సో సహజంగా కొంత సమయంలో ఇన్ఫ్లేషన్ ఫిగర్కి సంబంధించి కూడా కొంత స్టేబుల్గా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి ఒక స్టేబుల్ జోన్లో అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆర్బీఐ కంఫర్ట్ జోన్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఫుడ్ పరంగా ఒక హ్యూజ్ డిస్ఇన్ఫ్లేషన్ అయితే కనపడుతుంది. బట్ దట్స్ ఫైన్. ఇది కూడా ఒక టెంపరీ యాక్టివిటీగానే చూడొచ్చు. గోయింగ్ ఫర్దర్ మన ఒక్క డేటా తోటే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం కంక్లూడ్ చేయడానికి అయితే లేదు. అండ్ దాంతో పాటుగా మనం గమనించినట్లయితే మనకి రూరల్ ఇన్ఫ్లేషన్ బాగా కంట్రోల్లోకి వచ్చింది వెన్ కంపేర్ టు ద అర్బన్ ఇన్ఫ్లేషన్. సో రూరల్ ఇన్ఫ్లేషన్ కూల్ డౌన్ అవ్వటము మేజర్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కూల్ డౌన్ అవ్వడానికి మనకు ఒక ఛాన్స్ గా దొరికింది. సో నెక్స్ట్ ఇవాళ మార్కెట్ కి సంబంధించి మనం గమనిద్దాము మార్కెట్లో ఇవాళ ఏం జరిగింది, దాంతో పాటుగా మనకి సోమవారం రోజు రాబోతున్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటే ఒకసారి దాన్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఈ రోజు మార్కెట్ లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్, ఐసిఐసి బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఇవన్నీ కూడా మనకి నిఫ్టీలో పాజిటివ్ కాంట్రిబ్యూషన్ డెలివర్ చేస్తే అటు రిలయన్స్, టాటా స్టీల్, ఐటీసీ అండ్ ఎల్టీ, M&M ఇవన్నీ కూడా మార్కెట్లో నిఫ్టీ 50లో కొంత నెగిటివ్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా పెట్టుకొని ఓవరాల్ గా నెట్ కాంట్రిబ్యూషన్ అయితే హియర్ అండ్ దర్ ప్లస్ ఆర్ మైనస్ జీరోకి అయితే తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ మనకి యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ క్లోజింగ్ కొంత పైగా ఉండొచ్చు కాక, బట్ ఓవరాల్ గా మార్కెట్ మాత్రం ఒక హ్యూజ్ కన్సాలిడేషన్ లో అయితే కనిపించింది. అండ్ దాంతో పాటుగా మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను అనలైజ్ చేసే ప్రయత్నంలో మనకి 25,000 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఒకసారి దాన్ని మనం చార్ట్ తోటి క్లబ్ చేసి చూద్దాం. సో చార్ట్ తో మనం క్లబ్ చేసి చూసినా కానీ ఈ 25,000 జోన్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంది. గతంలో కూడా మల్టిపుల్ టైమ్స్ మనకు ఆ 25,000 జోన్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ అయినట్టుగా చరిత్రలో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న డేటా ప్రకారం అండ్ యాజ్ వెల్ as ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఉన్నటువంటి డేటా ప్రకారం క్లబ్ చేసి చూసినా కానీ మనకి కొంతవరకు అప్ సైడ్ వెళ్ళినప్పుడు రిజెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా ఒకసారి ఎఫ్ఐఎస్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా ఎలా ఉందో చూస్తే వీళ్ళ యొక్క యాక్టివిటీ మాత్రం ఇంకా పాజిటివ్ గా టర్న్ అవుట్ అవ్వలేదు. వాళ్ళు కంటిన్యూస్ గా సెల్లింగ్ లోనే ఉంటున్నారు. అండ్ నిన్న కూడా దాదాపుగా 3,600 కోట్ల వరకు సెల్లింగ్ చేశారు. జనవరి నుంచి టిల్ డేట్ నిన్నటి వరకు అంటే ఆగస్టు 13వ తారీఖు వరకు దాదాపుగా 1,90,000 కోట్ల రూపాయల వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో సెల్లింగ్ ఎఫ్ఐఎస్ వైపు నుంచి జరిగింది. సో ఇక్కడ ఇంత అమౌంట్ హ్యూజ్ అమౌంట్ సెల్లింగ్ జరిగినప్పటికీ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ కి నియర్ బై లోనే ఉంది. గట్టిగా ఒక 6-7% డిస్టెన్స్ లోనే ఉంది. సో ఒకవేళ ఎఫ్ఐఎస్ మళ్ళీ ఆ డబ్బుల్ని కనుక మార్కెట్లోకి తీసుకొచ్చినట్లయితే మన ఇండియన్ మార్కెట్స్ మళ్ళీ స్టేబుల్ గా అప్ సైడ్ మూవ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో అవకాశాలు మళ్ళీ మనకి తిరిగి రావాలి అని అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో రాబోతున్నటువంటి రిజల్ట్స్ అనేవి స్టేబుల్ గా రావడం మొదలు పెట్టాలి. గతంలో వచ్చినటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ మార్కెట్ ని కొంత డిసప్పాయింట్ చేయడం వల్ల మార్కెట్లో మనకి అప్ సైడ్ మూవ్ అనేది కొంతవరకు స్టాగ్నెట్ అయిపోయింది, అంటే ఆగిపోయింది. సో కేవలం అక్కడ ఒకటైనా వాల్యుయేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని అంటే యాజ్ ఆఫ్ నో మనకి ఇప్పుడు గమనిస్తున్న దాని ప్రకారం మనకి పిఈ రేషియో అనేది స్టేబుల్ గానే ఉంది. అది దాదాపుగా 21.5 ఆ రేంజ్ లో ఉంది. అది ఫేర్ వాల్యూ జోన్ అని అనొచ్చు, అండర్ వాల్యూడ్ అంటానికి ఏం లేదు, మేబీ ఫేర్ వాల్యూడ్ జోన్ అని అనొచ్చు. అది ఒక కంఫర్ట్ జోన్ మాత్రమే. సో బేసిక్ గా ఈవెన్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కంఫర్ట్ ఉంది. కాకపోతే మనకు అక్కడ నెంబర్స్ కొంత పాజిటివ్ గా రాకపోవడం తోటి అటు ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కూడా బాగానే పెరుగుతుంది. సో ఎఫ్ఐఎస్ అందరూ డబ్బులు విత్డ్రా చేసి ఎక్కడికి వెళ్తున్నారు? దేర్ ఈస్ అ ఛాన్స్ పీపుల్ దే మైట్ బి ఇన్వెస్టింగ్ ఇన్ ద చైనీస్ మార్కెట్. ప్రపంచ మార్కెట్లో ఎక్కడ కూడా కొంత పాజిటివిటీ అయితే కనిపించట్లేదు. మేబీ చైనీస్ మార్కెట్లో కొంత గ్రోత్ ఉండే అవకాశం ఉంటుందేమో ఒక ఎక్స్పెక్టేషన్ తోటి చైనీస్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ గా వెళ్తున్నాయేమో అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్పెక్టేషన్. సో నెక్స్ట్ వీక్ లోకి వచ్చేసరికి మన మార్కెట్లో అగైన్ కన్సాలిడేషన్ మైట్ కంటిన్యూ విత్ 24,400 as a సపోర్ట్ అండ్ 25,100 వరకు కూడా ఒక రెసిస్టెన్స్ ని ఎదుర్కొనే అవకాశం ఉంది. సో మార్కెట్ ఒక 600-700 పాయింట్స్ రేంజ్ లో కన్సాలిడేట్. సో గతంలో ఏదైతే కన్సాలిడేషన్ జరిగిందో మేబీ అక్కడ కన్సాలిడేట్ అవ్వచ్చు. కాకపోతే మనకి రాబోయేటువంటి న్యూస్ ఆర్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి రేపు ఆగస్ట్ 15th రోజు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఏమైనా మేజర్ అప్డేట్స్ రాబోతున్నాయా, పర్టికులర్ గా మనకి ఇండియా అండ్ యుఎస్ రిలేషన్ కి సంబంధించి వీటిని గమనిస్తూ ఉండాలి. దాంతో పాటుగా ఇండియా అండ్ చైనా రిలేషన్స్ కి సంబంధించినటువంటి మేజర్ అప్డేట్స్ ఏమైనా రాబోతున్నాయి వాటిని గమనించాలి. వాటిని బేస్ చేసుకొని మేజర్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.